అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 7. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య, సంతోష్, ఆద్య కాలేజ్ ఫ్రెండ్స్. సంతోష్కి ఆద్య అంటే చాలా ఇష్టం. అయితే కొన్ని రోజులు నార్మల్గానే ఉన్నాడు ఆద్యతో. ఆ తర్వాత నెమ్మదిగా ఒకరోజు వెళ్ళి తనకి ప్రపోజ్ చేశాడు. కానీ ఆద్య యాక్సెప్ట్ చేయలేదు. నాకు ఈ లవ్ గివ్వు అది పడదు, నువ్వు కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, ఇవన్నీ వద్దు అని చెప్పింది సంతోష్కి. దాంతో ఆమె చెప్పినప్పుడు సంతోష్ నార్మల్గా తీసుకున్న తన మనసులో మాత్రం ఆద్య మీద ఇష్టం పోలేదు. ఆ తర్వాత యాక్సెప్ట్ చేయనప్పుడు సంతోష్ సరే ఇదంతా వదిలేద్దాం, ఇంతకు ముందు ఎలా అయితే ఉన్నామో ఫ్రెండ్స్ లాగా ఇప్పుడు కూడా అలాగే ఉందాము అని చెప్పాడు సంతోష్. ఎందుకంటే ముందైనా తన మీద ఇష్టం కలగకుండా పోతుందా అని ఉద్దేశంతో అలా చెప్పాడు ఆద్యకి. దాంతో ఆద్య కూడా సరే అని చెప్పింది. అలా అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు. కాకపోతే సంతోష్కి మాత్రం ఆద్య మీద ప్రేమ అలాగే ఉంది. కానీ ఆద్యకి సంతోష్ మీద ప్రేమ లేదు, జస్ట్ ఫ్రెండ్ అన్న భావం మాత్రమే ఉంది. అలా వాళ్ళ స్టడీస్ అయితే కంప్లీట్ చేసేశారు. అప్పటికి కూడా సంతోష్ ఇంకా ఏం డిస్టర్బ్ చేయలేదు ఆద్యని. స్టడీస్ అయిపోయాక హయ్యర్ స్టడీస్ కోసమని అబ్రాడ్ వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా ఆద్యతో టచ్లోనే ఉన్నాడు. అప్పుడప్పుడు తనతో మాట్లాడడం, ఇండియా వచ్చినప్పుడు తనని కలవడం ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత సంతోష్ తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇండియా వచ్చేసాడు వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకోవడం కోసమని. కాకపోతే ఇక్కడ బిజినెస్ సర్కిల్లోనే మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నెంబర్ 1లో ఉంది. అది ఎవరిది అంటే ఆద్య వాళ్ళ నాన్నగారిది. అప్పటి నుంచి ట్రై చేస్తూ ఉన్నాడు వాళ్ళ బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకురావాలి అని చెప్పి. కానీ ఇన్ని రోజులు అస్సలు నెంబర్ 1 పొజిషన్లోకి కాదు కదా, దాని దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఎందుకు అని అంటే మహీంద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మహేంద్ర గారు మాత్రమే కాదు, వాళ్ళ కొడుకు ఆర్య డీల్ చేస్తున్నాడు అని. అప్పుడు డిసైడ్ అయ్యాడు సంతోష్, ఆర్య వీరున్నన్ని రోజులు మా బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లోకి రాదు, కానీ ఎలా అని అనుకున్నాడు. ఆ తర్వాత ఆద్య గుర్తొచ్చింది. ఆద్య ద్వారా ఏదైనా చేయాలి, కానీ ఎలా? తను నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ నా లవ్ యాక్సెప్ట్ చేసినా ఏదో విధంగా వాళ్ళ కంపెనీలో అయినా జాయిన్ అయ్యి అలా ఏదైనా చేద్దామా అని అనుకున్నాడు. కానీ ఇంకా ఫ్రెండ్గానే ఉంది ఆద్య. అప్పుడు డిసైడ్ అయ్యాడు ఎలా అయినా తనతో క్లోజ్ అవ్వాలి, తనని లవ్లో పడేయాలి అని. ఆ తర్వాత మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఏం చేస్తున్నారు ఏంటి అదంతా కనుక్కొని ఆ విధంగా దెబ్బతీయాలనుకున్నాడు సంతోష్. కానీ అదేం జరగకుండానే మహీంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నెంబర్ 1 పొజిషన్ నుంచి తప్పుకుంది. ఎందుకంటే ఆర్యాకి యాక్సిడెంట్ వల్ల. ఇప్పుడు సంతోష్ బిజినెస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అది ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటే ఆర్య మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్లోకి రాకూడదు. అలా అయితే నేను ఆద్యాని లవ్లోకి దింపి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి ఆ తర్వాత బిజినెస్ మొత్తం తన హ్యాండిల్ చేయాలని తన ప్లాన్. అండ్ సంతోష్ మనం అనుకున్నంత మంచివాడైతే కాదు. ఆద్య మీద చూడగానే ఇష్టం పెరిగిందంతే. తనకి ఇప్పటి వరకు నో చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఫస్ట్ టైం ఆద్య చెప్పింది కాబట్టి ఎలాగైనా తనని దక్కించుకోవాలి అన్న పంతం తప్ప ఇంకేం లేదు సంతోష్ మనసులో. ఇటు ఆద్య అంటే ఇష్టమని చెప్తూనే బయట మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు సంతోష్. లేదు అని చెప్పినప్పుడు తన ఈగో హర్ట్ అయింది. అందుకే తనని ఎలాగైనా లవ్లో దించి ఆ తర్వాత తను ఓకే అన్నాక తను నో చెప్పాలనుకున్నాడు. బట్ బిజినెస్ పరంగా అయితే తనని పెళ్లి చేసుకొని వాళ్ళ బిజినెస్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని అలా చెయ్యాలి అనేది సంతోష్ ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆద్యతో క్లోజ్గా మాట్లాడడం, క్లోజ్గా ఉండటం చేస్తున్నాడు. ఆద్య కూడా ఒకప్పుడు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు అప్పటి నుంచి తన కోసం వెయిట్ చేస్తున్నాడు. తననే లవ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు కాలేజ్ టైం నుంచి. అందుకే తను కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది సంతోష్ మీద. అలా జరిగిన తర్వాత కూడా సంతోష్ ప్లాన్లో భాగంగానే అబ్రాడ్లో తనకి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, వెళ్ళి కలిసి మాట్లాడితే ఏమైనా క్యూర్ అవ్వచ్చేమో అని చెప్పాడు. అప్పుడు ఆద్య వల్ల అన్నయ్య గురించి తను ఇంత బాగా ఆలోచిస్తున్నాడు అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. ఆ విధంగానే ఆద్య సంతోష్ ఇద్దరూ కలిసి వెళ్ళారు. కలిసి మాట్లాడేసి వచ్చారు, కానీ యూజ్ లేకుండా పోయింది. ఇండియాకి వచ్చేసరికి ఆర్యకి మ్యారేజ్ జరిగింది అని తెలిసింది. ఒకసారి ఆద్య వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలనుకున్నాడు. ఒకసారి ఆద్యతో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆర్య సిట్యువేషన్ చూడాలనుకున్నాడు. ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు ఆద్యని కలుద్దాం రమ్మన్నాడు. ఆద్య వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతాడు చూద్దాం అదంతా కూడా. ఆద్య ముందుగానే చెప్పిన కెఫేకి వచ్చింది. అప్పటికే సంతోష్ అక్కడ కూర్చొని తన కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఆద్య లోపలికి రాగానే నవ్వుతూ లేచి నిలబడ్డాడు. హాయ్ ఆద్య,
రా కూర్చో అని సంతోష్ అనగానే, హాయ్ సంతోష్, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు వెయిట్ చేశావా అని అడగగానే, లేదు ఇప్పుడే వచ్చాను అని చెప్తాడు. ఇద్దరూ కూర్చున్నారు. కొద్దిసేపు అబ్రాడ్ గురించి, వాళ్ళ బిజినెస్ గురించి చిన్న చిన్న విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సంతోష్ ఉద్దేశపూర్వకంగా మాటని ఆర్య వైపు తిప్పాడు. అవును, అడగటం మర్చిపోయాను ఆద్య. ఆర్య ఎలా ఉన్నాడిప్పుడు? కొంచెమైనా సెట్ అయ్యాడా అని అడగగానే ఆద్య ముఖం ఒక్కసారిగా దిగులుగా మారిపోయింది. అన్నయ్య ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవుతున్నాడు, కానీ ముందులాగా కాదు. అందరినీ ఇంకా గుర్తుపట్టడం లేదు. చిన్నపిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆద్య చెప్తుంటే సంతోష్ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, కానీ బయటకి బాధగా నటిస్తూ చాలా బాధగా ఉంది. నేను నిజంగా హోప్ చేశాను అబ్రాడ్ డాక్టర్స్ ఏదైనా సొల్యూషన్ చెప్తారు అని, చాలా నమ్మకం ఉండే ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని. కానీ అని సంతోష్ అంటుంటే, నేను కూడా అదే అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా పెద్దగా హోప్ ఇవ్వలేదు. డోంట్ వర్రీ ఆద్య, ఎక్కడో ఒక చోట తప్పకుండా ట్రీట్మెంట్ ఉంటుంది. మనం వెతుకుతూనే ఉంటాం కదా. నువ్వేం దాని గురించి వర్రీ అవ్వకు అనగానే ఆద్య చిన్నగా నవ్వింది. థ్యాంక్ యూ సంతోష్, నువ్వు అన్నయ్య గురించి ఇంతగా ఆలోచిస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆద్య అనగానే సంతోష్ మాత్రం లోపల, నాకు అదే కావాలి ఆద్య. నువ్వు నన్ను నమ్మాలి. నీకు నేను మంచి వ్యక్తినని అనిపించాలి. నా మీద నమ్మకం కలిగేలా చేయడమే నా పని అనుకున్నాడు మనసులో. బయట మాత్రం ప్రశాంతంగా అన్నాడు, నువ్వు నా ఫ్రెండ్ ఆద్య. నీ ఫ్యామిలీ అంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నేను చేయగలిగిన హెల్ప్ ఏదైనా చేస్తాను అని చెప్తాడు. థ్యాంక్స్ సంతోష్ అని చెప్తుంది ఆద్య. కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత సంతోష్ మెల్లగా అడిగాడు, ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ. అవును, ఇండియా వచ్చిన తర్వాత విన్నాను ఆర్యకి పెళ్ళయిందంట కదా అనగానే ఆద్య ఒక స్మైల్ ఇచ్చింది. అవును, వదిన పేరు అవంతిక, చాలా మంచిది. తన వల్లే అన్నయ్య ఇప్పుడు కొంచెం నాకు బెటర్ అనిపిస్తున్నాడు అనగానే సంతోష్కి ఎక్కడో తగిలిందన్నమాట. ఆర్య బెటర్ అయితే మళ్ళీ నార్మల్ సిట్యుయేషన్కి వస్తే అమ్మో, ఆ ఊహ కూడా భరించలేకపోతున్నాడు. ఎలా అయినా నార్మల్ పొజిషన్కి రాకూడదు అనుకున్నాడు. నేను ఇంకా ఆర్యాని చూడలేదు, కలవలేదు. ఒకసారి మీ ఇంటికి వచ్చి అంకుల్ ఆంటీని కూడా కలవాలనుకుంటున్నాను. అలాగే ఆర్యాని కూడా చూసి వస్తాను, ఏమంటావు అని అడిగాడు ఆద్యాని. అందులో ఏముంది, రేపేరా అంటుంది ఆద్య. రేపా? అవును, అమ్మా నాన్న కూడా నిన్ను చూసి చాలా రోజులైంది అంటుంటారు అప్పుడప్పుడు. ఎప్పుడో కాలేజ్ టైంలో వచ్చావు, మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు కదా అనగానే సరే వస్తాను అంటాడు. ఓకే అంటుంది. సంతోష్ కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు నటించి, ఆద్య ఒక విషయం అడగొచ్చా అని అంటాడు. ఏంటి అడుగు అంటుంది. ఆర్య ఇప్పుడు బిజినెస్ చూసుకోవడం లేదు కదా, మరి మహేంద్ర గ్రూప్ మొత్తం అంకుల్ ఒక్కరే చూసుకుంటున్నారా అని అడుగుతాడు ఆర్య. అవును, డాడీ ఒక్కరే చూస్తున్నారు. అన్నయ్య లేకపోవడంతో చాలా ప్రెషర్ ఎక్కువ అవుతుంది డాడీకి. హో అని అంటాడు సంతోష్. అందుకే డాడీ మధ్య కొంచెం బిజీగా ఉంటున్నారు అంటుంది. అవునా, డాడీకి సపోర్ట్గా ఇంకెవరు లేరా అని అడుగుతాడు సంతోష్. సీనియర్ టీం ఉంది, కానీ అన్నేలా మాత్రం ఎవరూ లేరు. ఉన్న అన్నేలా ఎవరూ చెయ్యలేరు కూడా అంటుంది. అని తలూపాడు సంతోష్. లోపల మాత్రం అతని మనసు మరో లెక్క వేసుకుంటున్నాడు. అంటే కంపెనీ నిజంగానే బలహీనంగా ఉంది. ఆర్య లేకపోవడంతో మొత్తం మహేంద్ర గారిపైనే భారం పడింది. ఇదే సరైన సమయం. ముందు ఇంట్లో అందరి నమ్మకం సాధించాలి, తర్వాత బిజినెస్లో అడుగు పెట్టాలి. ఆ తర్వాత ఒక్కో స్టెప్గా మహేంద్ర గ్రూప్ని నా చేతుల్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆద్య, నువ్వే నాకు ఆ ఇంట్లోకి వెళ్ళే దారి అని మనసులో అనుకొని బయట మాత్రం ఏమీ తెలియనట్టు చిరునవ్వుతో, సరే ఆద్య, రేపు మీ ఇంటికి వస్తాను, అంకుల్ ఆంటీని కలుస్తాను, అలాగే ఆర్యని కూడా చూసి వస్తాను అనగానే, సరే నేను ఇంట్లో చెప్తాను అంటుంది. ఓకే అయితే నేను డ్రాప్ చేస్తాను అనగానే, అవసరం లేదు సంతోష్, నేను వెళ్ళిపోతాను అంటుంది. పర్లేదు, ఇంతవరకు వచ్చావు కదా అనగానే ఆద్య కూడా ఎక్కువగా ఆలోచించకుండా సరేనని తలూపింది. ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు. కానీ సంతోష్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆప్యాయత వెనుక మహేంద్ర కుటుంబాన్ని నమ్మించి వారి సామ్రాజ్యాన్ని కూల్చేయాలి అని గేమ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడ అవంతిక ఆర్యాని మార్చే పనిలో ఉంది. ఆర్యకి శారీ కట్టుకుంటే ఇష్టం కదా అని అవంతిక ఆర్య పడుకున్న తర్వాత మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి మీనాక్షి ఏదో పనిలో ఉంటుంది. మళ్ళీ అమ్మా అని పిలుస్తుంది. ఏంటి తల్లి అని అడుగుతుంది మీనాక్షి.
ఆర్య గారిని తీసుకొని గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అంటుంది. అవునా? ఎందుకు సడన్గా అని అడుగుతుంది మీనాక్షి. సడన్గా అంటే ఏం లేదమ్మా, ఆర్య గారికి గుడికి వెళ్ళడం అంటే ఇష్టం కదా, అందుకే ఒకసారి తీసుకెళ్తే తను కూడా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంట్లోనే ఉంటే ఏం తెలియదు కదా, అలా బయటికి తీసుకెళ్తే అయినా కొంచెమైనా ఆయనలో మార్పు వస్తుందేమో అని చిన్ని ఆశ అని అనగానే, ఆర్య మారుతాడు అంటే అంతకు మించి నాకు కూడా కావాల్సింది ఇంకేముంటుంది చెప్పు, అలాగే తీసుకెళ్ళు కానీ జాగ్రత్త అని చెప్తుంది. సరే అమ్మా అంటుంది అవంతిక. నెక్స్ట్ డే మార్నింగే తలస్నానం చేసి చక్క ఆర్యకి శారీ కట్టుకుంటే ఇష్టం కాబట్టి ఇంకా స్నానం చేసి ఒక మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకొని కట్టుకుంటుంది. దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇంకా ఒక చిన్న నెక్ సెట్, ఇంకా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని జడ మంచిగా అల్లుకొని జడ నిండా మల్లెపూలు పెట్టుకొని చిన్న రోజ్ కూడా పెట్టుకుంటుంది, ఆర్యకి ఇష్టం కాబట్టి. ఇంకా రెడీ అయి ఇంట్లో పూజ చేసి ఆర్య కోసమని బెడ్రూమ్కి వస్తుంది. వచ్చేలోగా ఆర్యనే లేచి కిందికి వస్తూ ఉంటాడు. ఆర్య బయటికి రావడం ఇంకా అవంతిక లోపలికి వెళ్ళడం ఒకేసారి జరిగింది. అవంతిక ఆర్యకి తగిలి తూలి కింద పడబోయే క్షణంలోనే ఆర్య వెంటనే తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు యాక్సిడెంటల్గానే. ఒక చేత్తో ఆమెని గట్టిగా సపోర్ట్ చేస్తూ మరో చేతిని గోడ కానించాడు. ఇద్దరి మధ్య కేవలం 1 అడుగు దూరం మాత్రమే ఉంది. అవంతిక గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంత దగ్గరగా ఆర్య ఎప్పుడూ రాలేదు. అతని స్పర్శలో ఎలాంటి ఉద్దేశమూ లేదు. కానీ ఆ స్పర్శ మాత్రం ఆమె మనసులో ఏదో తెలియని అలజడిని రేపింది. ఆర్య గారు అని మెల్లగా పిలిచింది అవంతిక. కానీ ఆర్య మాత్రం ఏం మాట్లాడట్లేదు. అతని చూపు పూర్తిగా అవంతిక ముఖంపైనే నిలిచిపోయింది. ఈరోజు ఎప్పటిలా చుడిదార్లో కాదు, ఆకుపచ్చ ఎరుపు రంగుల కలయికలో ఉన్న చీర, నిండుగా మల్లెపూలతో అలంకరించిన జడ, నుదుటిపై చిన్న ఎర్రబొట్టు, చేతి నిండా గాజులు ఆమెని మరింత అందంగా చూపిస్తున్నాయి. ఆర్య కళ్ళల్లో ఒక్కసారిగా ఏదో కొత్త భావం మెరిసింది అవంతికని చూడగానే. అది చిన్నపిల్లాడి అమాయక చూపు కాదు, ఎక్కడో లోతుల్లో దాగి ఉన్న పాత జ్ఞాపకాల నీడలా అనిపించింది. అవంతిక అని ఆర్య చాలా నెమ్మదిగా పిలిచాడు. అతను మొదటిసారి తన పేరుని అలా పిలవడంతో అవంతిక ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూసింది. ఏమైంది ఆర్య గారు అని అడిగింది. ఆర్య ఆమెని అలాగే చూస్తూ నువ్వు చాలా బాగున్నావు అన్నాడు. ఆ మాట విన్న అవంతిక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతవరకు ఆర్య తనతో చిన్నపిల్లాడిలా మాత్రమే మాట్లాడాడు, అలాగే బిహేవ్ చేశాడు కూడా. కానీ ఇప్పుడు అతని మాట తీరు, చూపు, క్షణం పాటు ఆర్యవీర్ మారిపోయాడా అని అనిపిస్తుంది. అప్పుడే మెట్ల మీద నుంచి ఇదంతా గమనిస్తున్న మీనాక్షి, మహేంద్ర ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. మహేంద్ర మెల్లగా, మీనాక్షి చూసావా, వాడి చూపు, వాడి మాట ఇంతకుముందు ఎప్పుడూ ఇలా లేదు అని అన్నాడు. మీనాక్షి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. నేను కూడా అదే గమనించానండి. క్షణం పాటు మన పాత ఆర్యని చూసినట్టే అనిపించింది అని మెల్లగా చెప్పింది. ఇంతలో ఆర్య ఒక్కసారిగా కనురెప్పలార్పి మళ్ళీ చిన్నపిల్లాడిలా నవ్వేశాడు. అవంతిక, నువ్వు ప్రిన్సెస్లా ఉన్నావు, నాకు చాలా నచ్చావు, నీ డ్రెస్ చాలా బాగుంది అని అమాయకంగా చెప్పగానే కాసేపటి క్రితం కనిపించిన గంభీరమైన చూపంతా ఒక్కసారిగా మాయమైపోయింది. అవంతిక మాత్రం అతని కళ్ళల్లో నిమిషం క్రితం చూసిన మార్పుని ఇంకా మర్చిపోలేకపోయింది. ఆర్య గారు, నేను పడిపోను, ముందు చెయ్యి వదలండి అని మెల్లగా చెప్పగానే అయ్యో మర్చిపోయాను అంటూ చిన్న పిల్లాడిలా వెంటనే చెయ్యి తీసేశాడు. అవంతిక సిగ్గుతో తల దించుకోగా మీనాక్షి మాత్రం మనసులో ఒకటే అనుకుంది. ఈ అమ్మాయి అడుగుపెట్టినప్పటి నుంచి మా ఆర్యలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. మేబీ మన ఆర్య తొందరలోనే నార్మల్ అవుతాడేమో అనిపిస్తుంది అంటుంది. ఆర్య అవంతిక వైపు అమాయకంగా చూస్తూ, అవంతిక, నువ్వు ఈరోజు ఎందుకు ఇలా రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా, మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోవట్లేదు కదా అని అమాయకంగా బుంగమూతి పట్టి అడిగాడు. ఆ మాట విన్న అవంతిక నవ్వుకుంటూ అతని దగ్గరకొచ్చి, అయ్యో లేదు ఆర్య గారు, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని ప్రామిస్ చేశాను కదా, నేను గుడికి వెళ్తున్నాను అని చెప్తుంది. వెళ్ళను అన్నావుగా, మళ్ళీ వెళ్తానంటావేంటి అని అడుగుతాడు. అవును వెళ్తున్నాను, కానీ ఒంటరిగా కాదు, మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తున్నాను అని చెప్పింది.
నిజంగానా అని చిన్న పిల్లాడిలా కళ్ళని పెద్దవి చేసి అడిగాడు ఆర్య. నిజంగానే అని అవంతిక చెప్పగానే, ఏ అయితే నేను కూడా వస్తాను. కానీ నువ్వు నన్ను కూడా నీలాగే అందంగా రెడీ చేస్తావా అని అడుగుతాడు. అవంతిక చిన్న స్మైల్ ఇచ్చి తప్పకుండా చేస్తాను. కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అలా అయితేనే రెడీ చేసి నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్తుంది. ఓకే అంటూ వెంటనే తలూపాడు ఆర్య. స్నానం చేయించింది రంగా హెల్ప్ తీసుకొని. ఆ తర్వాత అవంతిక వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి ఒక అందమైన తెల్లటి పట్టు పంచె, దానికి సరిపోయే గోల్డ్ కలర్ కుర్తా తీసుకుంది. ఆర్యని కూర్చోబెట్టి మెల్లగా రెడీ చేసింది. జుట్టును దువ్వి చక్కగా సెట్ చేసింది. చేతికి ఆర్యకి ఇష్టమైన వాచెస్లలో ఒక బ్రాండెడ్ వాచ్ తీసి పెట్టింది. అన్నీ పూర్తయ్యాక అతన్ని అద్దం ముందు నిలబెట్టి, చూడండి ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగింది. ఆర్య అద్దంలో తనని తాను చూసుకొని కళ్ళల్లో ఆనందం నింపుకున్నాడు. వావ్, నేను చాలా బాగున్నాను. నీలాగే నేను చాలా అందంగా ఉన్నాను కదా అవంతిక అని అమాయకంగా అడిగాడు. అవును, చాలా బాగున్నారు అని నవ్వుతూ చెప్పింది అవంతిక. అయితే పద త్వరగా వెళ్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. ఒక్క నిమిషం అని అవంతిక కింద పూజా మందిరం దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ దీపం ముందు నమస్కారం చేసి కుంకుమ తీసుకొని ముందుగా ఆర్య నుదుటిపై చిన్న బొట్టు పెట్టింది. ఆర్య ఆశ్చర్యంగా, ఇదెందుకు పెట్టావు అని అడిగాడు. దేవుడి ఆశీర్వాదం కోసం. దేవుడు మనకి మంచి జరగాలి, మనం బాగుండాలి అని మెల్లగా చెప్పింది అవంతిక. అయితే నువ్వు పెట్టుకో అని ఆర్య తన చిన్న వేళ్లతో కొద్దిగా కుంకుమ తీసుకొని అవంతిక నుదుటపై పెట్టాడు. అలా చేస్తాడని ఊహించని అవంతిక ఒక్క క్షణం ఆశ్చర్యంగా తన వైపు చూసింది. మీనాక్షి, మహేంద్ర కూడా అది గమనించి చిరునవ్వు నవ్వుకున్నారు. మీనాక్షి దగ్గరకొచ్చి, జాగ్రత్త తల్లి, వాణ్ణి కనిపెట్టుకొని ఉండు, రోడ్డు మీద ఎక్కడికైనా పరిగెత్తుతాడు అని ప్రేమగా చెప్పింది. సరే అమ్మా, జాగ్రత్తగా చూసుకుంటాను అని అవంతిక చెప్పింది. మహేంద్ర కూడా ఆర్య అవంతిక మాట వినాలి, అల్లరి చెయ్యకూడదు, ఓకేనా అంటాడు. ఓకే డాడీ అని నవ్వుతూ చెప్పాడు ఆర్య. అవంతిక కారు తాళాలు తీసుకొని బయటికి నడిచింది. ఆర్య మాత్రం చిన్న పిల్లాడిలా ఆమె చేయిని గట్టిగా పట్టుకొని ఒక్క క్షణం కూడా వదలకుండా ఆమెతో పాటు నడుస్తున్నాడు. ఇద్దరూ కలిసి మొదటిసారి ఇంటి నుంచి బయటికి గుడి వైపు ప్రయాణం ప్రారంభించారు. వారి వెనుక నిలబడి చూస్తున్న మీనాక్షి, మహేంద్ర మనసులో మాత్రం ఒకటే ప్రార్థన మెదిలింది. దేవుడా, మా కొడుకుని పూర్తిగా మామూలు మనిషిగా మార్చే బాధ్యత నీదే తండ్రి అని దేవుణ్ణి మనసులోనే ప్రార్థించింది మీనాక్షి. కారు నెమ్మదిగా మ్యాన్షన్ గేట్ దాటి బయటికి బయలుదేరింది. డ్రైవర్ ముందు సైలెంట్గా కారు నడుపుతుంటే వెనక సీట్లో ఆర్య, అవంతిక ఇద్దరూ కూర్చున్నారు. ఆర్య మాత్రం చిన్న పిల్లాడిలా కిటికీ బయటికి చూస్తూ ప్రతి ఒక్కటి ఎగ్జైట్ అవుతూ ఇదేంటి అదేంటి అని అన్నీ అడుగుతూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా అవంతిక వైపు తిరిగి, అవంతిక మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అమాయకంగా అడిగాడు. గుడికి వెళ్తున్నాం ఆర్య గారు అని చిరునవ్వుతో సమాధానం చెప్పింది అవంతిక. గుడా అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును, గుడికి అంటుంది. అక్కడేముంటుంది అని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకి అవంతిక ఒక్క క్షణం ఆలోచించింది. గుడిలో దేవుడుంటాడు అని మెల్లగా చెప్పింది. దేవుడు అని మళ్ళీ అడిగాడు ఆర్య. అవును, మనల్ని అందరినీ కాపాడే దేవుడు అనగానే ఆర్య కాసేపు మౌనంగా ఉండి, అయితే దేవుడు మనకి కనిపిస్తాడా, మనతో మాట్లాడతాడా అని అడిగాడు. అవంతిక నవ్వుతూ, మనస్ఫూర్తిగా పిలిస్తే మాట్లాడతాడు అని చెప్తుంది. నాకు బొమ్మలు ఇస్తాడా అని అడుగుతాడు. గుడ్ బాయ్లా ఉంటే ఏదడిగినా ఇస్తాడు అని చెప్తుంది. అయితే నేను దేవుణ్ణి ఒకటి అడుగుతాను అని అంటాడు ఆర్య. ఏమని అడుగుతారు అని అడుగుతుంది అవంతిక. ఆర్య అమాయకంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నువ్వెప్పుడూ నాతోనే ఉండాలని అడుగుతాను, మళ్ళీ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదని దేవుడికి చెప్తాను అన్నాడు. ఆ మాట వినగానే అవంతిక గుండె బరువెక్కింది. చిరునవ్వుతోనే తన కళ్ళల్లోకి వచ్చిన నీటిని దాచుకుంది. సరే, దేవుడు మీ కోరిక తప్పకుండా వింటాడు అని చెప్పి అతని తలని ప్రేమగా నిమిరింది. అంతలో కారు గుడి దగ్గరికి చేరుకుంది. డ్రైవర్ కారు ఆపగానే ఆర్య బయటికి చూసి పెద్ద గోపురాన్ని గమనించి పిల్లాడిలా ఆనందపడిపోయాడు. అవంతిక, ఇదే నా గుడి అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును, పదండి, ఇప్పుడు మనం దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పి అవంతిక కార్ డోర్ తెరిచి
ఆర్య చెయ్యి పట్టుకొని మెల్లగా గుడి లోపలికైతే వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంది ఏంటి అనేది కామెంట్ చేయండి. స్టోరీ విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.